హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను నాని లీడ్ రోల్ పోషించిన సరిపోదా శనివారం మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 50 minutes అండి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి వివేక్ ఆత్రేయ అనమాట. ఇక ఈ సినిమాలో నానితో పాటు ప్రియాంక మోహన్, అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్, ఎస్జే సూర్య, మురళీ శర్మ, అజయ్ మరియు హర్షవర్ధన్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే పర్లేదండి, బాగానే ఉంది అనిపించింది. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకుని వెళ్ళమాకనండి. ఇది ఒక రొటీన్ మాస్ మసాలా అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అనండి. కాకపోతే డైరెక్టర్స్ ఈ మధ్యన ఎడిటర్స్కి పెద్దగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనుకుంటండి. అందుకనే మూవీస్ యొక్క ఎడిటింగ్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నట్టున్నారు. సేమ్ అదే మిస్టేక్ ఈ మూవీలో కూడా జరిగిందండి. ఎలాగైతే విక్రమ్ నటించిన ఐ మూవీని డైరెక్టర్ శంకర్ చెడదొబ్బాడు, ఈ సినిమాని కూడా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చెడదొబ్బాడు అని చెప్తానండి. డైరెక్ట్గా స్ట్రైట్గా అని చెప్పేస్తున్నా. ఎందుకంటే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంతకుముందు తీసినటువంటి అంటే సుందరానికి మూవీ పెద్దగా ఎక్కలా జనాలకి. కాకపోతే ఏదో దాని కల్ట్ క్లాసిక్ అని చెప్పేసి చాలామంది ఓదరగొట్టేస్తుంటారు. టోటల్గా చూస్తే అదొక డిఫరెంట్ అటెంప్ట్. మేబీ అది డిజాస్టర్ టాక్ రావటం వల్ల ఈ మూవీకి కొంచెం కష్టపడి పనిచేసామని చెప్పేసి మూవీ టీం కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందండి. అబ్బా, ఈసారి వివేక్ ఆత్రేయ అన్న హిట్ కొట్టేసాడులే అని అనుకున్నా. కాకపోతే సెకండ్ హాఫ్ బిస్కెట్ అయిపోద్ది అనమాట. అయితే ముందే చెప్పాను కదండి, ఇది ఎడిటింగ్ లోపమేనండి. ఎడిటింగ్ లోపం అంటే ఎడిటర్ తప్పు కాదండి. డైరెక్టర్సే కత్తెర చేతిలో పట్టుకుని నాకు నచ్చినట్టుగా నేను మూవీని ఎడిట్ చేసుకుంటా, మీరు గమ్మున ఉండండి అని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్గా డైరెక్టర్స్ ఎడిటర్స్కి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే మంచి అవుట్పుట్ బయటకు వస్తుంది. అలాగని సినిమా బాగాలేదనే కాదని, పర్లేదు, వన్ టైం వాచబుల్. ఎక్కడ ఎటువంటి వల్గారిటీ లేదు కాబట్టి ఫ్యామిలీతో సహా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే కాంపిటీషన్గా ఏ మూవీ కూడా రిలీజ్ అవ్వలేదండి ఈ వారం. ఇది ఒక్కటే మంచి సినిమా అనమాట ఉన్నట్లో. కాబట్టి కలెక్షన్ పరంగా కూడా ఈ మూవీకి ఏ విధంగా డోకా ఉండదు. ఆ విధంగా పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ప్రాఫిట్స్ కూడా వస్తాయండి. ఇక కథలోకి వెళ్తే హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి సూర్య అనమాట. ఆయనకి కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి ప్రతిదానికి కూడా ఆవేశపడిపోయి గొడవలకి వెళ్ళిపోతుంటాడు. వాళ్ళ మదర్ అభిరామి గారు అనమాట. ఆవిడ ఇతన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అయితే సూర్య క్యారెక్టర్ మాత్రం కాంప్రమైజ్ అవుతుందన్నమాట. అయితే అందుకు వాళ్ళ మదర్ ఒక చిన్న చిట్కా చెప్పుద్ది, నీకు ఎంత కోపం ఉన్నా కానీ ఆ కోపం ఓన్లీ శనివారం మాత్రమే తీర్చుకో, మిగతా అన్ని రోజులు సైలెంట్గా ఉండిపో అని చెప్పేసి చిన్న సజెషన్ ఇస్తుంది. అది అతనికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఆ సజెషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోతారండి. ఆవిడ గుర్తుగా తను ఆ శనివారం అన్న టెక్నిక్ మాత్రం అలా ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. అయితే చిన్నప్పుడే హీరోకి దూరంగా వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. పెద్దయ్యాక మళ్ళీ ఏదో సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి కదండి, అలాగ మళ్ళీ కలుస్తూ ఉంటారు. పెద్దయ్యాక మనోడు ఎల్ఐసి ఏజెంట్ అవుతాడు, ఈవిడేమో కానిస్టేబుల్ అవుతుంది అనమాట. అలాగా వీళ్ళ లైఫ్లోకి సిఐ క్యారెక్టర్ దయలేని క్యారెక్టర్ మన ఎస్జే సూర్య గారు ఎంటర్ అవుతారన్నమాట. ఈ సినిమాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఎస్జే సూర్య గారు అని చెప్పాలి. బిగ్గెస్ట్ ప్లస్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ రిలీఫ్ కూడా ఆయనేనండి. ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన కాడి నుంచి హీరో మరియు విలన్కి మధ్యలో ఏదో క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను కానివ్వండి, అదేమీ పెద్దగా లేదనమాట. కాకపోతే ఎస్జే సూర్య ఉన్నంతసేపు ఆ స్క్రీన్లో ఆయన ఉన్నాడంటే మిగతా వాళ్ళందరూ డమ్మీ, ఇంక్లూడింగ్ హీరో కూడా అనమాట. ఆ రేంజ్లో ఆడేసుకుంటాడు ఆయన. ఈ సిఐ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సోకులపాలెం అనే ఊరికి ఆయన పోస్టింగ్ వస్తుందన్నమాట. మరి ఈ సోకులపాలెం ఊరిలో ఉన్నటువంటి జనాలకి మన సిఐకి ఉన్న పగ ఏంటి, అట్లాగే వాళ్ళ బ్రదర్తో కూడా ఆయన కొంత రైవలరీ ఉంటుందండి. అది కూడా మరి ఒక కొలిక్కి వచ్చిన చివరికి ఏం జరిగింది, మరి మన హీరో తన యొక్క యాంగర్ ఇష్యూస్ని ఎలా కంట్రోల్లో పెట్టుకున్నాడు, అట్లాగే ప్రాబ్లంలో ఉన్న ఆ సోకులపాలెం ఊరిని గట్టెక్కిచ్చాడా లేదా అనేది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. యాక్టింగ్ పరంగా చూసుకుంటే నానికి ఇది ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చండి. చాలా ఈజీగా అలా ఏదో ఒక చూయింగ్ గమ్ నమిలినంత ఈజీగా ఆయన ఈ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఓవరాల్గా తనకిచ్చిన రోల్కి ఆయన న్యాయం చేశాడు. కాకపోతే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూస్తుంటే నాకు ఆయన ఇంతకుముందు చేసిన దసరా మూవీ ఉంది కదండి, ఆ సినిమాకి కష్టపడ్డ దాంట్లో జస్ట్ ఒక 25% ఎఫర్ట్ మాత్రమే పెట్టాడు అనిపించింది. అఫ్కోర్స్ ఆయనకి డిజైన్ చేసిన క్యారెక్టర్ అటువంటిది కాబట్టి ఆయన పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇట్లాంటి క్యారెక్టర్స్ అయినా చాలా ఈజీగా డీల్ చేసేస్తారు కాబట్టి నాని గారి నుంచి ఓవరాల్గా బెటర్ అవుట్పుట్టే వచ్చింది. ఈ సినిమాలో ఉన్న మరొక లీడింగ్ రోల్ వచ్చేసి సిఐ దయా క్యారెక్టర్ చేసిన ఎస్జే సూర్య గారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన తన యొక్క మేనరిజమ్స్తో
మరియు తన మార్కు డైలాగ్ డెలివరీతో బాగా ఆకట్టుకుంటాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మనకి కామెడీ బాగా ఎక్స్పెక్ట్ చేసింది ఆయన క్యారెక్టర్ నుంచినండి. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ మంచి అవుట్పుట్ రాబట్టుకున్నాడు ఆయన నుంచి. కాకపోతే ఎస్జే సూర్యని ఇంకొంచెం బెటర్గా వాడుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నేను అసలు స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అంత పవర్ఫుల్గా నాకైతే అంత ఇంపాక్ట్ ఏం చూపించలే. ఓవరాల్గా ఎస్జే సూర్య తన క్యారెక్టర్ న్యాయం చేశాడు. కాకపోతే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఎస్జే సూర్యకి ఇంకొంచెం బెటర్ సీన్స్ రాసుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఎస్జే సూర్య గారు కూడా తనకిచ్చిన రోల్కి న్యాయం చేశారు. ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ గారి గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదండి. అదే సేమ్ సింగిల్ ఎక్స్ప్రెషన్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అదే సింగిల్ ఎక్స్ప్రెషన్స్. ఏంటో మరి ఆవిడ ఉండటానికి క్యూట్గా అయితే ఉంది కానివ్వండి, ఆవిడ మరి ఏంటో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ యొక్క ఫేస్ అలాగే ఒకే ఎక్స్ప్రెషన్తో ఉంటే ఆడియన్స్కి కూడా మొహం ఎత్తేస్తుంది అనిపిస్తుంది. ఏదేమైనా సరే యాక్టింగ్ పరంగా ప్రియాంక మోహన్ గారిని ఇంకొంచెం బెటర్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇక సపోర్టింగ్ రోల్స్లో మదర్ క్యారెక్టర్ చేసినటువంటి అభిరామి గారండి ఈ సినిమాకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్లో ఒకటనమాట. స్టార్టింగ్ ఆవిడ ఉన్నంతసేపు కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ కూడా ఈ మూవీలో బాగా వర్కౌట్ అయిందండి. ఓవరాల్గా అభిరామి గారు కూడా చాలా మంచి నటన కనబరిచారు. మరొక సపోర్టింగ్ రోల్లో సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారండి, తండ్రి క్యారెక్టర్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే సాయి కుమార్ గారికి ఈ సినిమాలో చాలా మంచి రోల్ పడింది. హర్షవర్ధన్ మరియు మురళీ శర్మ గారు తమకిచ్చిన రోల్స్కి న్యాయం చేశారని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జేక్స్ బెజోయ్ అందించిన మ్యూజిక్ నాకు పాటలు ఏం పెద్దగా ఎక్కినట్లేదండి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసాడండి. ఓవరాల్గా ఆ యొక్క సీన్స్ చాలా బాగా వచ్చినాయండి. కాకపోతే బీజిఎం బాగుంది కానివ్వండి, అందుకు తగ్గట్టుగా యాక్షన్ బ్లాక్స్ అయితే సరిగ్గా కుదరలేదు. ఓవరాల్గా జేక్స్ బెజోయ్ గారు మాత్రం అదిరిపోయే బీజిఎం ఇచ్చారు. కాకపోతే అందుకు తగ్గట్టుగా ఎలివేషన్స్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పాలి. ఇక కార్తీక్ అందించినటువంటి ఎడిటింగ్ జస్ట్ ఓకే అని చెప్పాలండి. ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో మాత్రం ఒక 15 అసలు 20 minutes వరకు తగ్గించేసినా పర్లేదండి. మూవీ లెంగ్త్ దగ్గర దగ్గర 3 hours ఉంటుందండి. ఇంటర్వెల్తో కలుపుకుంటే 3 hours 15 minutes. అమ్మ బాబాయ్ అంతసేపు సీట్లో కూర్చోవడం అంటే నాకు కష్టం అనిపించింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో ఎడిటర్ ఇంకొంచెం బాగా పని చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మూవీ లెంగ్త్ ఒక 15 minutes తగ్గించి ఉండాల్సింది. ఇక జి మురళి అందించినటువంటి సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. ఓవరాల్గా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారి విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. దానికి తగ్గట్టుగా ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేపాటికి ఆయన ఎందుకో కొంచెం తడబడ్డాడు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ విషయంలో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసి ఉండాలనిపించింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.